పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకటే కదా! మళ్ళీ ఎల్ఐసి పాలసీ మాత్రం వేరువేరుగా ఎందుకు తీసుకోవాలి? పాత పాలసీలన్నీ ఎవరి పేరు మీద వాళ్ళు ఇండివిడ్యువల్‌గా తీసుకోవాలి. కానీ ఎల్ఐసి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి జీవన్ సాథీ అనే పాలసీ ఒక్కటే పాలసీ భార్యాభర్తకి ఇద్దరికీ కవరేజ్ ఉంటుంది. ఈ పాలసీ యొక్క 3 బెనిఫిట్లు చెప్తా మీరు వినండి. మొదటిది ఏందంటే భర్తకి ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే భార్యకి మొత్తం డబ్బులు ఇస్తారు. భార్యకి ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే గనక భర్తకు డబ్బులు ఇస్తారు. ఈ మెచ్యూరిటీ టైం వరకు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే గనక మెచ్యూరిటీ బెనిఫిట్ ఇద్దరికీ ఇస్తారు. రెండో బెనిఫిట్ ఏంటంటే ఒకటే పాలసీ, ఒకటే ప్రీమియం ఇద్దరికీ బెనిఫిట్ వస్తుంది. మూడోది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్. ఏటీసీ కింద ఇద్దరికీ సంవత్సరానికి 1,50,000 వరకు మీకు ట్యాక్స్ రిటర్న్ వస్తుంది. మీరు ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఒకటే జీవితం, మీ కలలు ఒకటే, మీ కుటుంబం ఒకటే. మరి ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కటే ఇద్దరు కలిసి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఎల్ఐసి పాలసీ జీవన్ సాథీ అనే పాలసీ మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ బెనిఫిట్లన్నీ మీకు వర్తిస్తాయి. భవిష్యత్తులో మీ పిల్లల చదువులకు కానీ వారి యొక్క పెళ్ళిళ్ళకు కానీ ఈ యొక్క బెనిఫిట్ డబ్బులు అనేవి వస్తుంది. ఎవరికైనా ఈ పాలసీ టర్మ్ వ్యవధి లోపు ప్రమాదం సంభవించినట్లయితే కనుక ఎవరైతే బతికి ఉంటారో వాళ్ళు ఒక ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇస్తారు. ఈ పాలసీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే మీకు ప్రీమియం ఎంత వస్తుంది, మీరు ఎన్ని సంవత్సరాలు ఇది ప్రీమియం చెల్లించాలి, డబ్బులు మెచ్యూరిటీ ఎంత వస్తుంది, ఇది మొత్తం రిస్క్ కవరేజ్ ఎంత ఉంటుంది, ఇవల్ల డీటెయిల్స్ అలా తెలియాలంటే కనుక మీరు కామెంట్లో సాథీ అని మెన్షన్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి.